ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫినిష్డ్ ది మొదటి యోధుడు. అలాగని మూవీ అయిపోయేటప్పటికి ఇంకో 1000 మంది యోధులు వస్తారనుకోవద్దు. కనీసం మొదటి యోధుడు తర్వాత రెండో యోధుడు కూడా రాడు. ఈడే ఏడాడబడి తిరుగుతా ఉంటాడు. మూవీ స్టార్ట్ అవగానే ఫినిష్డ్ గాడిని చూస్తాం. వాడు అసిస్టెంట్ అలా అడవిలో పడి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక పంది ఊళ్ళో జనాల పొలాల్లో పడి ఒకే పందిలా పడి తింటుంది. ఫినిష్డ్ గాడు ఎలాగైనా ఆ పందిని పట్టుకుని ఊళ్ళో నేనే గొప్ప యోధుడిని అని చెప్పు దిగుదామని వచ్చి ఉంటాడు. కానీ ఒరిజినల్ గా మనం ఆ పందిని చూస్తే బయట మామూలుగా ఫ్రెండ్స్ అంటాం కదా, పందిలాగా అంటున్నావేందని. ఆ పందిని చూసినా అలాగే అనాలనిపిస్తుంది. పందిలాగా ఎంత ఉంది ఏంటి అని చెప్పి. అంటే ఒరిజినల్ గా అంత ఉంటదండి. ఇది గాని పొలంలో పెడితే ఒక్క బయటలో ఒక ఎకరం తినేసిద్దేమో. మనోడు వాడు శక్తులు చూపిస్తానని ఏదో తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని గుద్దుకొని వెనక్కొచ్చి పడతాడు. ఆ పంది తిన్నాక టూత్ పిక్ లా కూడా పనికి అంత చిన్నది ఉంది. ఇటు నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క అసిస్టెంట్ అయితే అటు సైలెంట్ గా ఉండొచ్చుగా, పోయి దాని ముక్కులో పొల్లెట్టు గెలుగుతాడు. ఈ పంది లేసి అసిస్టెంట్ ని లేపేసిద్ది అనే టైంకి మనోడు వచ్చి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చూస్తుంటే వీడికి నిజంగానే బలం ఉందని అనిపిస్తుంది. కానీ ఈ గ్యాప్ లో వీడిని చిన్నపిల్లోడిని ఎగవేసినట్టు ఎగవేసిద్ది. వీడు మళ్ళీ వచ్చి ఆ పంది మీదే పడతాడు. ఇప్పుడు అసిస్టెంట్ వాడికి తాడిస్తాడు. అప్పుడు గమనిస్తే ఆ పందికి రెక్కలు కూడా ఉంటాయి. నేను చాలా ఫ్యాంటసీ మూవీస్ చూసానండి, కానీ ఇదేం ఫ్యాంటసీ అండి. ఆ డైరెక్టర్ కి గాల్లో అలా ఎగురుతూ ఉన్నప్పుడు ఇందాక తాడు తీసుకుల్లా ఆ తాడుతో వాడు ఆ రెక్కలకి ఆ పందికి ఎక్కడ కావాలంటే అక్కడ నీటికి కడతాడు. అది కూడా కట్టించుకుంటది. మొత్తానికి తాడుతో పందిని కంట్రోల్ చేసేస్తాడు. అయితే వీడేం సమాజ సేవ కోసం ఇదేం చేయలేదు. ఆ పందిని పట్టుకుని డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోతాడు. వీడికున్న ఇమేజ్ కి ఆ పందిని ఇంకెక్కడికైనా తీసుకెళ్లి దాన్ని మాయం చేసేసిన ఊళ్ళో జనాలు నమ్మదు. అంత గొప్ప ఇమేజ్ ఉంది వీడికి. పోతే 10 షాపులు 10 ఇల్లులు ఈ ఏదో మందకు చూపించాల్సిందే అని చెప్పి ఆ పందిని ఎత్తపోయి సిటీలో వదిలేస్తాడు. అది చూసాక జనాలు హ్యాపీ, పందిని పట్టేసుకున్నాడులే అట్టగోల ఈడని. అప్పుడే ఇక్కడికి బాబాయాని అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. ఈవిడ ఒక మంత్రగత్య. మనోడి దగ్గరకు వచ్చి, నీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయని ఫీల్ అవుతున్నావు కదా, సరే అయితే మా ఇంటి దగ్గర నది ఉంది. ఆ నదిలో ఒక బండ అడ్డం పడింది. దాని వల్ల నీళ్లు అట్లా దమ్ముంటే నువ్వు తీసి చూపించు అంటుంది. మనోడేముంది, నేను చేసిన పనికి నువ్వు చెప్తున్న పనికి ఏమైనా సంబంధం ఉంది? అసలు నేను కాలంలో గులకరాలు ఎదుర్కొనే వాళ్ళ కనిపిస్తున్నానా? నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసా అని చెప్పి ఇప్పుడు చెప్తాడు. బాహుబలి రేంజ్ లో వాడికి ఆడు ఎలివేషన్ వేసుకుని నా గతం ఇలాంటిదని అంటాడు. దానికి ఈవిడేమో, ఎవడు తెలుసు మేమంతా చూసామేంది, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అని అనగానే ఊళ్ళో జనాలంతా మాటలు విని నవ్వుతుంటారు. వీడికి బాగా కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళి బాగా బాధపడుతూ ఇంకా గొప్పగా ఏదో ఒకటి చేసి జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటాడు. ఈ పనికి మాలినోడికి అది కాదండి, ఇందాక ఈడేమన్నా పోయి బురదలో ఉన్న బురద పందిని బయటికి తీసి దాన్ని స్నానం చేసి తెచ్చాడా? అంత పెద్ద పందిని కట్టేసి జనాలందరినీ కాపాడి హెల్ప్ చేస్తే ఆ మధ్యలో ఒక ఆవిడ వచ్చి కాలంలో గులకరాలు తీయడం కాదు నువ్వేం యోధుడు అనగానే జనాలు నవ్వేశారు. ఇట్లాంటి గబ్బు జనాలను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వీడు. ఓకే, వీడికైతే ఈ ఎదవాళ్ళ వాటిలో ఎలాగో పావు. వాళ్ళ అసిస్టెంట్ ని మళ్ళీ ఇంకో టాస్క్ ఎతకమంటాడు. ఆ టాస్క్ నేను చేశాక జనాలు పిచ్చోళ్ళు అయిపోవాలని చెప్పి అంటాడు. అసిస్టెంట్ గాడు, అయ్యో ఎందుకు లేదు, చాలా పెద్ద టాస్క్ ఉంది. మన ఊరు చివర్లో పెద్ద కోట ఉంది కదా, అది ఉత్త కోట కాదు. జనాలు చెప్పేదాన్ని బట్టి ఆ కోటలో ఒక మాన్స్టర్ ఉంది. ఆ మాన్స్టర్ ఏం చేసింది, ఒక అమ్మాయిని బంధించి ఆ కోటలో పెట్టింది. సో వీడు గాని వెళ్ళి ఇప్పుడు ఆ మాన్స్టర్ ని లేపేసి అమ్మాయిని కాపాడి తెచ్చాడంటే ఆటోమేటిక్ గా ఊళ్ళో జనాలంతా వీడిని హీరోలా చూస్తారు. పొలాల్లో పందులు, చెరువులో కప్పలు ఇవన్నీ పడుతుంటే జనాలు ఇంప్రెస్ అవ్వట్లేదంట. ఇలా జనాలకు ఉపయోగం లేని పనులు చేస్తే అప్పుడు ఇంప్రెస్ అవుతుంది. నాకున్న డౌట్ ఏంటంటే బేసికల్లీ మిగతా మాన్స్టర్స్ అన్ని, అంటే మిగతా సినిమాల్లో మనం చూసుకుంటే వాళ్ళ తాత ముత్తాతల వంశాన్ని, గౌరవాన్ని, లెగసీని కాపాడుకుంటూ ఊళ్ళన్ని కాల్చుకుంటూ లేపుకుంటూ అద్భుతమైన లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటాయి. కానీ కరెక్ట్ గా అదే టైంలో ఓ వంశంలో ఓ దరిద్రుడు పడతాడు. ఆ పనికి మాలిన మాన్స్టర్ గాడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నువ్వు పోయి పక్క ఊళ్ళో కొంచెం మంటెట్టు కదా అంటే వాడు అలా ఏదో ఒక విలేజ్ దాకా వెళ్ళి ఆ విలేజ్ లో ఒక అమ్మాయి కనిపిగానే అమ్మాయిని పట్టుకుని వెళ్ళి కోటలో కూర్చోబెడతాడు. అసలు నువ్వేంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నువ్వు చేసే పనులేంటి, నీకెందుకయ్యా అసలు అమ్మాయిని తీసుకొని పోవడం? నువ్వేం చేసుకుంటావు? కొంచెమైనా లాజిక్ ఉండాలి కదా. మళ్ళీ ఎవడొకడు కోటలోకి పోయి తన్నేదాకా అలాగే అక్కడే ఉంటాడు. ఇంకెత్తకపోయిన అమ్మాయి తెంగదైతే మాన్స్టర్ కి పడిపోద్ది. తల్లండి మన ఫినిష్డ్ గాడు అయితే అర్ధరాత్రి డైరెక్ట్ గా కోట లోపలికి వెళ్ళిపోదామని కోట దగ్గరికి వెళ్ళి కోటను చూసి అసిస్టెంట్ అడుగుతాడు. తమ్ముడు అసిస్టెంట్, ఊరు అవతల ఇంత పెద్ద టాస్క్ పెట్టుకొని ఇప్పుడు దాకా చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పావు అని అంటే అసిస్టెంట్ ఏమో, నాకేం తెలుసండి, ఆ ఎదవ మంద ఊర్లో జనాలంతా ఎడ్డిగాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఎవడు పట్టించుకోవట్లే, అందుకే ఈ టాస్క్ ఇప్పుడు చెప్పానని అలా కిందకి చూస్తే అప్పటికి కోట బయట చాలా మంది జనాలు ఏదో చూస్తున్నారు. లోపలికి ఎప్పుడు పోదామా, ఆ లోపల ఉన్న అమ్మాయిని ఎప్పుడు కాపాడదామా, దాని తర్వాత ఆ కోట లోపల ఉన్న ఆస్తి ధనము అంతా కొట్టేద్దామని. మనోడు కూడా అప్పుడే ఇక్కడికి వస్తాడు. నాకు పార్ట్నర్షిప్ ఉందని. వీళ్ళందరూ వెంటనే డిస్కషన్ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. మన ఆస్తి పంపకాలు సరిగ్గా చేసుకోవాలి, పైకి వెళ్ళాక గొడవలు అవుతాయి. వీడు అడుగుతాడు, ఇప్పుడు ఈ టాస్క్ అంతా కంప్లీట్ చేశాక, అంటే ఆ వచ్చిన వల్ల వాడు అడుగుతాడు, ఇదంతా అయ్యాక అమ్మాయి ఎవరికి దక్కుతుంది అని. మనోడేమంటాడు, ఆ అమ్మాయి, కోట, ఆస్తి మొత్తం అంతా మడిసి ఎక్కడ పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. నాకేం వద్దు, నేను ఆ మాన్స్టర్ ని లేపేయాలి అంతే అని అంటాడు. అసలు ఆ మాన్స్టర్ ఫ్యామిలీ గానీ ఈ విషయం చూస్తే విన్నా ఎంత ఇంప్రెస్ అయిపోతారు. ఇట్టంటోడు కదా మన ఫ్యామిలీలో పుట్టాల్సిందే. ఓ పనికి మాలినోడు పుట్టాడు, వాడు ఇప్పుడు కోటలో పడి ఏం చేస్తాడో కూడా తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కింద ఉన్న వాళ్ళు అయితే మంచిగా బిర్యానీ వండుకొని తినేసి శుభ్రంగా పడుకుని పోయి ఇంకా పొద్దున్న లేసి అప్పుడు కోటలోకి వెళ్దాంలే అని అనుకుంటారు. కానీ మా నోడుకున్న డెడికేషనే సపరేట్. పొద్దున్న దాకా వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు, నేను ఇప్పుడు ఒక్కడనే పోయి ఆ మాన్స్టర్ లేపేస్తా అని చెప్పి పోతుంటాడు. నెమ్మది
నెమ్మదిగా కొండలన్నీ ఎక్కేసి ఆ కోట కిటికీ ఒకటి ఓపెన్ చేసి దాని లోపల నుంచి వెళ్తాడు. కిటికీలోంచి అలా వెళ్ళగానే వాడు వెళ్ళింది డైరెక్ట్ గా అమ్మాయి గదిలోకే. చూస్తే అమ్మాయి అక్కడే ఉంటది, సూపర్ ఉంటది. ఈయన చూడగానే ఎంతమంది సస్తారా మాటి మాటికి వచ్చి ఆ మాన్స్టర్ చేతిలో, ఊళ్ళో ఇంకో పని పాటి ఏం లేవంటావా మీకు? మనోడేమో నేను ఎప్పుడు వచ్చే బ్యాచ్ టైప్ కాదు, సపరేట్ అని అంటే అమ్మాయి మనోడిని చూసి అలా నవ్వుతూ అటు ఇటు పరిగెడుతూ ఉంటది. వీడు కూడా వెనకాలే, ఏ ఆగు ఆగుమే, పరిగెత్తినంత వరకు చాలు, నాకు నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఒకసారి ఆగు, ఆ మాన్స్టర్ ఎక్కడుందో చెప్పు అని చెప్తున్నా అసలు వినదు. గదంతా నవ్వుకుంటూ తిరుగుతూనే ఉంటది. మనోడేమో వచ్చి నీ సిగ్గు తగలయ్యా, నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదే, ఒక్కసారి ఆగు తల్లి, మాన్స్టర్ ఎక్కడుందో చెప్పు అని ఎంత చెప్తున్నా అమ్మాయి మాత్రం నవ్వుకుంటూ తిరుగుతూనే ఉంటది గదంతా. లాస్ట్ కేసే ఆగు అని చెప్పి మనోడు చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడే వెనక నుంచి ఒక పాము వచ్చింది. ఆ పాము వచ్చి ఇన్ని కాటేయడానికి ట్రై చేసిద్ది. కానీ మనోడు పెద్ద పెద్ద పందుల్నే కూర వండేస్తున్నాడు, ఇది ఒక లెక్క అని పాముతో అద్భుతంగా ఫైట్ చేస్తాడు. పాము వీడితో ఫైట్ చేయలేకపోతున్నా అర్థమైంది. అది ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఇది ఒరిజినల్ గా పాము కాదు, ఒక భయంకరమైన మాన్స్టర్ తోక అనుకుంటా. ఆ దరిద్రమైన మాన్స్టర్ అలా వస్తూ ఉంటది. ఇదే ఆ మాన్స్టర్. ఒకసారి ఆ మొహం చూడండి, సిగ్గు సేవం లేకుండా అమ్మాయిని తీసుకొచ్చి కోటలో పెట్టింది. దీనికి ఎందుకు చెప్పండి అసలు అమ్మాయి ఇంత దరిద్రమైన పని చేసి కోటలో తిరుగుతుంది? పాపం ఈ మాన్స్టర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒక్క పెళ్లికి గానీ ఫ్యామిలీ ఫంక్షన్ గానీ ఎక్కడికైనా వెళ్ళి తలెత్తుకొని తిరగలరా? మీ కొడుకు ఏం చేస్తానంటే ఏం చెప్తావు? వాళ్ళ అమ్మాయి అంటబడి తిరుగుతానని ఎలా చెప్పగలరు? సరేండి, మన ఫినిష్డ్ గడ్ అయితే వచ్చాడు, ఇంకా మాన్స్టర్ మీద పడి యుద్ధం చేస్తుంటాడు. కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తోకతో మూతితో ఎక్కడ పడితే అక్కడ గుద్దుతా ఉంటది. కాసేపుడికి వెనక్కి తగ్గుతాడు కానీ నిజంగానే చాలా గట్టి ఫైట్ చేస్తాడు మనోడు. ఆ పాము లాంటి తలది అదేదో పట్టుకొని దాన్ని మెడకేసి చుట్టేసి దాన్ని చంపేస్తా అని మూతి ఎగగొట్టే టయానికి ఆ పాము నోట్లోంచి విషం వాడి కళ్ళలోకి జుమ్మని వేసిద్ది. అంతే, ఏమైంది? ఒక్క దెబ్బ కళ్ళు పోయాయి. ఇప్పుడు పోయి ఆ ఊళ్ళో వాళ్ళని ఇంప్రెస్ చేయి. కళ్ళు పోయిన అస్సలు దక్కట్లా. పక్కన వీడు ఆయుధం ఏదో ఉంటదిగా, చిన్నది ఉంటది, పెద్దది కూడా ఉండదు. కానీ వీడు దాంతోనే గాల్లో అటు ఇటు ఊపుతూ గుద్ది చంపేద్దామని ఆ పక్కన ఉన్న గోడలు స్తంభాలు అన్ని ఎగగొట్టేస్తుంటాడు. ఈ పనికి మాలినోడు గుద్ది మొత్తం కోట అంతా పగలగొట్టేస్తాడు. కోట కూలిపోతుంటే బేబత్తమైన సౌండ్ వచ్చిందిగా, బిరువుగా అంతంత బిర్యానీ తిని పడుకున్నారు మందంతా. ఆ సౌండ్ కు పొద్దున లెగుతారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వెళ్తారు. అంతా పొడుం అయిపోయింది కదా, ఎంత వెతికినా అక్కడ అందమైన పాప లేదు, అలాగా మాన్స్టర్ గాడు కూడా లేడు. వచ్చిన ఎలాగో ఈయన పట్టుకుని బయటకు లాగుతారు. అసిస్టెంట్ గాడికి అప్పుడే తెలిసింది పాపం వీడు కళ్ళు పోయాయని. వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. వీడు బాధ చూసి అసిస్టెంట్ బాబా యాగాజీ వల్ల ఊళ్ళో పరువంతా తీసి వెళ్ళిపోయింది ఇది. ఆ మంత్రగతి దగ్గరికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఈవిడ ఫేస్ ప్యాక్ పెట్టినట్టుంది. వీడు వెళ్ళి హెల్ప్ చేయవా మా ఓడికంటే ఈవిడేమో నాకేమన్నా హెల్ప్ చేశాడు అని ఎందుకు చేస్తానంటది. పాపం అసిస్టెంట్ రోడ్డు మీద మా ఓడు పరువంతా తీసేసి ఏంది తల్లి గోలు ఇప్పుడు అని అనగానే కోపంతో ఈయన తరిమేసిద్ది. అలా చాలా డేస్ అయిపోయి అసిస్టెంట్ కూడా అట్లా పని లేకపోవడం వల్ల మనోడు నెమ్మదిగా ఇలాగే బతకడానికి స్టార్ట్ చేస్తుంటాడు. మార్కెట్ కు పోతాడు. ఇది ఏం కొన్నా జనాలు ఇటు దగ్గర నుంచి కొట్టేస్తా ఉంటారు. కనీసం కృతజ్ఞత కూడా లేని ఎదవ జనాలు. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మళ్ళీ మనం పనులు చేయాలి. ఉండే కొద్దీ తినడానికి ఫుడ్ కూడా ఉండట్లా. ఒక రోజు అసిస్టెంట్ వస్తే మాటికి మా ఇంటికి రావాల్సిన పని లేదు, ఇక్కడ పనేం లేదని తెలుసు కదా వెళ్ళిపో అంటాడు. కొన్నేళ్లకి ఈ పరిస్థితి దారుణంగా అయిపోయింది. తిండి లేదు, డబ్బులు లేవు, రోడ్డు మీద పడున్న ఫుడ్ తింటూ ఉంటాడు. స్టార్టింగ్ లో ఎంత గొప్పగా పందులతో పాటు గాల్లో ఎగిరేవాడు. ఇప్పుడేమో సిచ్యువేషన్ ఇలా అయిపోయింది. ఒక రోజు నైట్ తినడానికి ఏమి దొరక్క అలా ఊరి మధ్యలో నైట్ టైం కూర్చొని ఉంటే ఈ మ్యాజిక్ మేడం వచ్చి వాడు బుట్టలో అంత బెడ్ 4 పళ్ళు క్యారెట్లు పెట్టిద్ది. వీటి బదులు ఆ కళ్ళు ఏదో ఇవ్వచ్చు కదా, మేబీ ఇవిడ వల్ల కాదేమో. అయితే వీళ్ళు ఇలా కూర్చొని ఏదో మాట్లాడతారనే టైంకి వీళ్ళ ఊళ్ళోకి బందిపోట్లు వస్తుంది. వాళ్ళు ఊళ్ళో జనాల్ని పడేసిదంతూ వాళ్ళ దగ్గర ఉన్నవని కొట్టేసుకొని తీసుకొని పోతా ఉంటది. ఆ తర్వాత మనోడు ఇక్కడ ఉంటాడు కదా, ఈయన కూడా తనడానికి వస్తుంది. వీడు ఒక్కొక్కరిని పట్టుకొని ఎగవేస్తూ ఉంటాడు. శక్తులు ఆడికిపోతే దగ్గరికి వస్తే మూతి పగలు కొట్టడం వీడికి పెద్ద విషయం కాదు. ఆయన ఏముందని వీడి దగ్గర ఇప్పుడు వీడి దగ్గర కావాలి. వీళ్ళు ఊళ్ళో అన్ని కొట్టేసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు వీడి దగ్గర వచ్చి తన్నించుకుంటా ఉంటది. మనోడు ఒక్కొక్కరిని రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినాడు కొడతాడు. చైన్ లేసి పట్టుకోవన్నా చైన్ లాగి మీద అంతాడు. సైలెంట్ లాస్ట్ కి వాడు తీసుకుని ఎవడో మొహాన్ కేసు కొడతాడు. దాంతో కళ్ళు పడిపోతాడు. కట్ చేస్తే పెద్ద పడవలో బందిపోట్లు వీడిని ఎక్కడికో ఎత్తపోతా ఉన్నది. ఇక్కడే మ్యాజిక్ మేడం కూడా ఉంటది. కానీ అసిస్టెంట్ గారు ఆ షిప్ లో ఏదో కండక్టర్ లాగా చాలా ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మ్యాజిక్ మేడం అడిగిద్ది, నువ్వేదో షిప్ ఓనో కొడుకులాగా అట్ట తిరుగుతున్నావు అటు ఇటు. అదేంటి అంటే వీడు చెప్తాడు, ఆ బందిపోట్లందరికీ నాకు పచ్చళ్ళు ఆవకాయలు బాగా పెట్టడం వచ్చు, మీకు పెట్టిస్తానంటే వీడిని వదిలేసి ఇంకా ఫ్రీగా వీళ్ళతో పాటు తిప్పుకుంటున్నది. చూడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక బంగారపు ల్యాంప్ కొట్టేశాను అని అంటాడు. దీన్ని నమ్మేసి డబ్బులు సంపాదిస్తాను. దాన్ని తుడుస్తూ ఉంటే ఒక్కసారిగా దాని లోపల నుంచి జీనీ వచ్చింది. దాంతో అంతా భయపడిపోయి దాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతారు. ఏంటో ఈ సౌండ్ లని పైనుంచి ఒకటి కిందకు వస్తాడు. జీనీ గడు వాడిని గాల్లోకి ఎగరేస్తా అంటాడు. ఇప్పుడు అసిస్టెంట్ దగ్గరికి వచ్చి, చూడమ్మా నీకు ఏం కోరుకుంది, ఏం కావాలో కోరుకో అంటాడు. ఈ దోల్స్ వచ్చినాడు, నాకు భయం వేస్తుంది, మళ్ళీ దీని లోపలికి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. పనికి మాలినాడు, వాడు కళ్ళైనా ఆడకొచ్చు కదా. అసలు అది కాకపోయినా వీళ్ళు పొద్దున్న లెగిస్తే ఆ దరిద్రపు కొట్టు మాన్స్టర్స్ చుట్టే కదా తిరిగేది. అలాంటప్పుడు దీన్ని చూసి వీళ్ళంతా భయపడ్డమైంది. భలేవాడిని పెట్టుకున్నాడు అసిస్టెంట్ లాగా వీడు కూడా. మనోడికే కానీ కళ్ళు వస్తే షిప్ మొత్తం పగల కొట్టుకుంటూ బయటకు వస్తాడు. కట్ చేస్తే బందిపోట్లు వీళ్ళు ముగ్గురిని మార్కెట్ లో పెట్టి అమ్మేస్తా ఉంటది. అప్పుడే ఎవడో దూరం నుంచి వీళ్ళ ముగ్గురిని చూసి అక్కడ కొనేస్తాడు. కొనేసి తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు చూస్తారు ఒక పెద్ద
మొహల్ అది. ఆ మొహల్ లోపల తీసుకొని వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే దాని లోపల ఏముంటాయి అనుకుంటున్నారు, అన్ని రోబోట్లే, చాలా అడ్వాన్స్డ్ రోబోట్లు. అప్పుడే వీళ్ళని కొనిల్లా అతను మొహం చూపిస్తాడు మాస్క్ తీసి. అలా మాస్క్ తీసి మీరు భయపడమాకండి, నిజానికి నేను ఒక సైంటిస్ట్ ని అని అంటాడు. అట్లాంటి మాన్స్టర్స్ తిరిగే టైంలో నాకు తెలిసి సైంటిస్ట్ అన్న పదమైన ఎవడన్నా కనిపెట్టాడు అసలు. ఇప్పుడు సైంటిస్ట్ అంట. వీడు తయారు చేసిన రకరకాల మిషన్లన్నీ చూపిస్తాడు, అన్ని రోబోట్లే అంట. ఇప్పుడు వీటిని చూపించి నేనే ఆ రోబోట్లు తయారు చేశాను, మనుషుల మంచి కోసమే చేశాను అని అంటాడు. ఇప్పుడు దాకా నువ్వు చూపించిన మ్యాజిక్ వరల్డ్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందంట అసలు? నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఇమాజినేషన్ లో వచ్చేవి, ఇట్లాంటి కహానీలన్నీ అప్పుడు రాసేవాడిని. నోటికి ఏది అనిపిస్తే అది రాసి పడేసాడు వీడు. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి విందు భోజనాలు పెడుతూ ఉంటాడు, వీళ్ళు తింటూ ఉంటారు. సైంటిస్ట్ తో మన ఫినిస్ట్ గార్డ్ చెప్తూ ఉంటాడు, ఒరిజినల్ గా నేను చాలా స్ట్రాంగ్ వ్యక్తిని, ఇప్పటికీ స్ట్రాంగ్, నిజానికి మాన్స్టర్ తో ఫైట్ చేసేవాడిని, నా కళ్ళు పోవడం వల్ల నా జీవితం ఎలా అయిపోయిందని చెప్పి ఈడే ఎలివేషన్ వేసుకుంటూ ఉంటాడు. ఏం పీకుతాడు అసిస్టెంట్, 4 ఎలివేషన్ అయినా వేయొచ్చు కదా వీడికి. వీడు ఎప్పుడు ఏం దొరికిద్దా తిందామా అని ఉంటాడు. సర్లేండి, ఇప్పుడు సైంటిస్ట్ ఏమంటాడు, నాకేమైనా తినదాక మీ ముగ్గురిని తీసుకొని వచ్చి ఫుడ్ పెడతాను అనుకుంటున్నావా ఏంది? మీరంతా ఎవరో నాకు మొదటి నుంచి తెలుసు, మీ గురించి చాలా కథలు నేను విన్నాను. ఇంకో పక్క తినే ఫుడ్ దగ్గర చూస్తే రకరకాల రోబోట్లు, రకాలేం లేవులేండి, అన్ని తాబేళ్లే ఉంటాయి. ఇటు తాబేళ్లు తయారు చేసి పెట్టుకున్నాడు. అయితే ఈ మ్యాజిక్ మేడం ఏమనిద్ది, ఈ మిషన్లన్నీ మ్యాజిక్ తో నడుస్తున్నాయి కదా అంటే ఈడేమో, ఏంది బాబు నేను సైంటిస్ట్ అన్నాను కదా మళ్ళీ మ్యాజిక్ అంటావేంది, నువ్వు నీ గడ్డి తలక వేసుకొని నేను చాలా పెద్ద సైంటిస్ట్ ని, ఒరిజినల్ గా చెప్పాలంటే నేను 500 ఏళ్ల నుంచి బతుకుతూ వస్తున్నాను అని అంటాడు. మ్యాజిక్ మేడం అయితే షాక్ అయిపోయింది, అన్ని ఏళ్ల నుంచి ఇంకా యంగ్ గానే ఉన్నావా నువ్వు, నీ బాడీ లోపల కూడా రోబోట్లు ఏమైనా పెట్టుకున్నావా అంటే ఈడేమో, కాదు నేను ఒక అద్భుతమైన లిక్విడ్ ని తయారు చేశాను, సైంటిస్ట్ ని కదా, కెమిస్ట్రీ కూడా వచ్చు నాకు, అది తాగితే జనాలు కొన్ని 100 ఏళ్ల పాటు యంగ్ గా ఉండొచ్చు, ఆ లిక్విడ్ తోనే నేను అన్ని రకాల పనులు చేస్తుంటాను, కావాలంటే వెండి ఆ ల్యాబ్ కూడా ఎత్తపోతా అని చెప్పి తీసబోయి చూపిస్తాడు. మన ఫినిస్ట్ గాడు, ఆ లిక్విడ్ ని మీరు అసలు ఎలా చేశారు, అది వాడితే నాకు కళ్ళు వచ్చేస్తాయా అని అంటే, దాంతో నీ కళ్ళు గిల్లు ఏమి రావు గానీ నీ కళ్ళు వెనక్కి రావడానికి నా దగ్గర ఒక డివైస్ ఉంది, ఇది వేసుకొని కళ్ళజోడు ఇస్తాడు. అంటే ఆ టైంలో కళ్ళజోడులు ఇవేమో, డైరెక్ట్ గా సన్ గ్లాసులు ఇస్తే చండాలంగా ఉంటది, అందుకే అప్పట్లో కళ్ళజోడు ఇలా ఉంటాయంట. సో అది ఇచ్చాడు, అది పెట్టుకోగానే వీడి కళ్ళు వచ్చేస్తాయి, వీడి ఆనందంలో మునిగిపోతాడు. ఇప్పుడు వీడు మనం సైన్స్ ను ఉపయోగించి ఏదైనా చెయ్యొచ్చు. అట్ట మ్యాజిక్ చేసే బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అస్సలు నమ్మమాకండి, ఇలా వల్ల భూమి మీద అన్ని గబ్బు పనులే అవుతున్నాయి. నేను అసలు ఈ భూమి మీద ఇంకా నెమ్మదిగా మ్యాజిక్కే లేకుండా చేస్తాను, దీనికోసమే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మిషన్ ని తయారు చేశాను, కావాలంటే డెమోజులతో చూసుకోండి అని చెప్పి ఇందాక దీని లోపల నుంచి జీనీ వచ్చిల్లా, ఆ జీనీ ఉన్న ల్యాంప్ తెస్తాడు. ఆ ల్యాంప్ నీడు 500 రూపాయలకి ఆ బందిపోట్ల దగ్గర కొన్నారు, ఒక్కడ కూడా ఎడ్యుకేషన్ లేదు. వీడు ఇప్పుడు ఆ ల్యాంప్ చూపించి మళ్ళీ దాన్ని ఉద్దుతా ఉంటే వీళ్ళంతా వద్దొద్దు దూరంగా పెట్టు, దాన్ని బయటకు కానియొద్దు అని చెప్పి గోల్ చేస్తుంటారు. సైంటిస్ట్ అస్సలు వినకుండా దాన్ని అలా రుద్ది బయటకు వచ్చేలా చేస్తాడు. జీనీ అందులోంచి బయటకు రాగానే వాడు ఆ మషిన్ ఆన్ చేసేస్తాడు. ఆ మషిన్ ఇప్పుడు ఈ జీనీ లోపల ఉన్న ఎనర్జీ, శక్తులు, మ్యాజిక్ ఏ ఉంటాయి లోపల అది మొత్తం లాగేసి లాస్ట్ కూడా నాశనం చేసేసిద్ది. ఇదిగో చూసారా, నేను జీనీని, మ్యాజిక్ లో ఉండే జీనీని కూడా నాశనం చేసేసాను. పాపం వాడు బయటకు వచ్చి మీకు ఏం కావాలి చెప్పండి అవన్నీ ఇస్తాను అని అంటుంటాడు. ఈ మిషన్ మొత్తం మళ్ళీ కావాలన్నా వాడు ఇస్తాడు కదా. వెళ్ళండి ఈ సినిమా ఇది మనకెందుకు, ఏదో ఒకటి ఏడవమండి. అయితే అదే నైట్ మనోడికి న్యూస్ వచ్చింది, సైంటిస్ట్ కదా ఏదో మాన్స్టర్ గోలోబడి దిగుతుంది అని అనగానే మనోడు ఎలా ఉంటాయని అడుగుతాడు. ఇంకేముంది అదే మాన్స్టర్, పాము తోకుంటది, సింహం లాంటి మూత ఉంటది, కప్పలాగా చెవులు ఉంటాయి. స్పెసిఫికేషన్స్ విన్నాక అది అదే అని అర్థమైపోయింది. మనోడు నేను తీసుకొని వస్తాను దాన్ని, మీరు అసలు రావాల్సిన పని కూడా లేదు, కళ్ళు లేకపోవడం వల్ల ఆగిపోయాను కానీ లేకపోతే అప్పుడే లేపడేసి ఉండేవాడిని. సైంటిస్ట్ ఏమో అయ్యో వద్దొద్దు పాప మీరు బాగా వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి, ఎంత వద్దన్నా మేము ఎట్టాకు పోతాంలే అని చెప్పి అనగానే సైంటిస్ట్ కూడా ఓకే అనేస్తాడు. ఈ ఎడ్డిగడు ఎలాగ ఈనేలా లేడని. ఇప్పుడు పొద్దునే వీళ్ళందరికీ సైంటిస్ట్ ఒక బాక్స్ చూపిస్తాడు. అంటే మీరు చెయ్యాల్సిన పని ఏం లేదు, దాంతో ఫైట్ కూడా చేయకండి, మాన్స్టర్ దగ్గరికి వెళ్ళగానే ఈ బాక్స్ జస్ట్ ఓపెన్ చేయండి చాలు. సో ఆ మాన్స్టర్ ఇప్పుడు దగ్గర రాగానే ఈ బాక్స్ దాంట్లో అదే దాని లోపల లాగేసిద్దంట. అంతే, ఆ బాక్స్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడమే, పని ఏమీ ఉండదు. సైన్స్ అంటే ఏమనుకున్నారు, ఏ పనైనా అదే చేసేసిద్ది, మనకి ఏ పని అవ్వదు, మనల్ని పనికి మాలను చేసేసిద్ది లాస్ట్ కి. వీడు కూడా సర్లే అంటాడు. అయితే నైట్ టైం మ్యాజిక్ మేడం చూస్తే ఎవడో లేని టైంలో ఆ ల్యాబ్ లోపలికి వెళ్ళిద్ది. 100 ఏళ్ల పాటు బతకాలని ఆశ, ఆ లిక్విడ్ తాగేయాలి. ఇంకా సైంటిస్ట్ ఎలాగో పోయి పట్టేసుకుంటాడులేండి. పట్టేసుకుని ఏమంటాడంటే, ఎందుకంత బాధ, నువ్వు గాని అలా పోయి ఆ మాన్స్టర్ ని పట్టుకొని వచ్చావంటే అందరు కలిసి తెచ్చినా పర్లేదు, నీకు ఎంత కావాలంటే అంత లిక్విడ్ ఇస్తాను, హ్యాపీగా కావాలంటే అందులో పడి స్నానం చేసుకో అని చెప్పి వీళ్ళందరినీ దీని లోపల కూర్చోబెడతాడు. విమానం అంట నేను ఎంతో కష్టపడి తయారు చేశాను, ఇది కూడా చాలా అద్భుతమైన విమానం, ఎంత డిస్టెన్స్ అయినా నిమిషాలు వెళ్ళిపోవచ్చు అని డెమో కూడా వేసి చూపించి ఇంకా బటన్లన్నీ నొక్కే గానీ అది డింగ్ 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 అని ఆదిత్య 369 మూవీలో ఉంటల్లా అలాగే రౌండ్ గా దిగిద్ది, కాకపోతే గాలి ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది. అయితే వెళ్లే ముందే సైంటిస్ట్ గట్టిగా చెప్తాడు, చూడండి మీరు ఏదన్నా చేయండి ఆ మాన్స్టర్ బతికే ఉండాలి, ఆ మాన్స్టర్ ని బతుకున్నప్పుడే మీరు తీసుకొని రావాలి, అస్సలు చంపకండి అని అంటాడు. ఇంకో పక్క మన ఫినిష్డ్ గా ఆయుధం వల్ల దాన్ని కూడా బాగా అడ్వాన్స్డ్ గా తయారు చేసి ఇస్తాడు. వీడు టెస్టింగ్ లని కంప్లీట్ చేశాక బాగుందని తీసుకొని వెళ్తాడు. అంతకు ముందు ఇంతంటే ఇంతే ఉండేది అది, ఇప్పుడు అది హెలికాప్టర్ ఏందో తెలియదు, అది అన్ని కొండలు ఎడాలు అన్ని దాటేసుకుంటూ చాలా స్పీడ్ గా ఏదో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నట్టు ఎగ్జాక్ట్ గా లొకేషన్ కి వెళ్ళిద్దండి. అక్కడికి వెళ్ళి చూడగానే దాని కాలు గుర్తులు అదే మాన్స్టర్వి ప్రతిదీ ఆ చుట్టుపక్కలే ఉంటది, ఆ పక్కనే ఉంది. ప్రాపర్ లొకేషన్ తీసుకొని వచ్చింది. చూస్తే ఎదురుగా పెద్ద గుహ ఉంది, వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా మాన్స్టర్ దీని లోపలే ఉందని. మనోడు పెద్ద మిషన్ ఇచ్చాడుగా, మిషన్ ఆన్ చేసి ఆ
ఆ గుహ ముందు పెడతాడు దాన్ని. అందులోంచి ఒక పెద్ద బాక్స్ వచ్చింది. ఈసారి వీడు కాళ్ళు చేతులు కొట్టుకోవడం అవన్నీ వద్దు, డైరెక్ట్ లోపలికి వెళ్ళి దాని తోకను ఒకసారి గీకాయంటే ఒళ్ళు మండిద్ది, పరిగెత్తుకుంటూ వచ్చి బాక్స్ లోకి వెళ్ళిపోద్ది. వీడు అలాగెళ్ళి దాన్ని గెలుగుతాడు అంతే సింపుల్ గా. మాన్స్టర్ కూడా వీడి మీద పడి చంపేయడానికి ట్రై చేసిద్ది, కానీ వీడు అడ్వాన్స్ ఆయుధాన్ని ఉపయోగించి బయటకు వచ్చేస్తాడు. అయితే వీడు డైరెక్ట్ గా వచ్చి ఆ పక్కన ఉన్న చెట్టు గుద్దుకొని కళ్ళు పడిపోతాడు. ఆ మాన్స్టర్ బయటకు వచ్చి మనోడిని తినేసిద్దిలే అనే టైంకి మ్యాజిక్ మేడం బాక్స్ ని యాక్టివేట్ చేసేసిద్ది. మరి సినిమా చూస్తుందే ఏంది, ఒక్కసారిగా దాని లోపల చైన్ లేవో వచ్చేసి ఆ మాన్స్టర్ చుట్టేసి లోపల తీసుకెళ్లిపోతాయి. ఒక 5 నిమిషాలు గిట్టి నిద్ర లేచి ఏమైంది అని అంటాడు. లోపల పడేసారు అంతే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దీన్ని లాక్కొని వెళ్ళాలి. విమానం ఏదుగా అంటే విమానం ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయడం తెలీదా, దీన్ని అక్కడే పడేసి వీళ్ళైతే వచ్చేస్తారు. ఇలా చాలా దూరం పాదయాత్ర చేస్తుంటారు. అంటే ఆ కోట నిజంగానే చాలా డిస్టెన్స్ లో ఉంది. దీని వల్లే ఈ నడక అలా వెళ్తూనే ఉంటది. నైట్ టైం అయ్యేటప్పటికి ఇంకా ఆగిపోయి పడుకో ఉంటారు. అయితే మిడ్ నైట్ టైంలో ఆ బాక్స్ లోంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. వీడు వెంటనే లెగిసి చూస్తాడు. లోపల ఏమైనా పిల్లి పుల్ల ఉందా, అది సైలెంట్ గా పడుకోవడానికి. మాన్స్టర్ ఉంది, అది సౌండ్ చేసిద్ది. దానికి ఈడెందుకు లేకడం అంటే నిజానికి లోపల నుంచి వచ్చిన సౌండ్లు మాన్స్టర్ సౌండ్లు కాదు, ఒక అమ్మాయి మూలుగుతున్నట్టు సౌండ్లు వస్తున్నాయి. అంటే అమ్మాయి గోల చేస్తూ ఉంటది తలుపు ఓపెన్ చేయాలి అని. ఈ పాడికి అర్థం అయిపోయి ఉంటది మీకు. ఈడు కూడా బాక్స్ దాకా వెళ్ళిపోయి దాన్ని ఓపెన్ చేసేద్దామని చూస్తుంటాడు. మ్యాజిక్ మేడం వద్దు 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 అదే అని చెప్పి అరుస్తుంటది. అస్సలేండి ఇంకా వీడు బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల అమ్మాయి ఉంటది. ఇందాకే అర్థం అయిపోయి ఉండాలి మీకు. మ్యాజిక్ మేడం కూడా చూసి చెప్పిద్ది. దానికి అర్థం ఆ మాన్స్టర్ అమ్మాయి. ఈ అమ్మాయిని పట్టుకుని వెళ్తే ఇంకా అయిపోయింది అని అంటుంది. మనోడి ఫినిష్డ్ గాడితో చెప్తూ ఉంటది, ఓకే పాపిస్టోడా తలుపు మాత్రం ఓపెన్ చెయ్యొద్దు, అది మాన్స్టర్ గా మళ్ళీ చేంజ్ అయ్యిందంటే అసలు ఈ నైట్ టైం లో మనం పట్టుకోలేమంటుంది. ఈడేమో నాకు అవన్నీ తెలియదంటే తెలియదు, నేను పాపతో మాట్లాడాల్సిందే మాట్లాడతానని అంటాడు. ఓకే దోల సచ్చినోడో నీకేం వచ్చిందో ఇప్పుడు అని అంటే వీడు తెలియకుండానే పాపం లైకింగ్ చేస్తున్నాడు. ఇన్నాటికి వెలిగింది వీడికి. ఒక్కలో జనాలందరినీ ఇంప్రెస్ చేసుకుంటూ దిగితే లాస్ట్ కి మట్టి కూడా మిగలదు వీడికి. ఇంకా పాపను పడేద్దాం ప్లాన్ వేసాడు వీడు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేశాక మళ్ళీ చెయ్యిచ్చి అలా బయటికి తీయబోతాడు. కరెక్ట్ టైంకి మన మ్యాజిక్ మేడం నడ్డి మీద ఒక్క తన్ను దాన్ని వాడిని ఆ లోపల దోసేసి తలుపు క్లోజ్ చేసేసిద్ది. వీడు లోపలైతే పడిపోతాడు. అప్పుడే అమ్మాయి చెయ్యికి దెబ్బ తగిలి ఉండేటప్పటికి అయ్యో చెయ్యికి దెబ్బ తగిలిందా ఏమైంది అని పట్టుకోబోతుంటే అమ్మాయి ఆపేసి ఆగా చెప్పేది నేను చెడ్డదాన్ని కాదు, నేను మధ్యలో మాన్స్టర్ అవుతాను తెలుసు. ఎందుకు అలా అవుతుందంటే నాకు ఒక శాపం ఉంది. ఆ శాపం వల్ల ఎవరైనా అబ్బాయి గాని నన్ను టచ్ చేస్తే నేను వెంటనే మాన్స్టర్ అయిపోతాను. ఆ మాన్స్టర్ ఇప్పుడు ఏం చేసిద్దో ఎవరిని చంపి తినేసిద్దో నాకు అస్సలు ఐడియా లేదు. శాపం వల్లే ఇలా అవుతుంది అని అంటది. ఓకే స్టార్టింగ్ లో మనోడు కోట లోపల ఈ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ఈ అమ్మాయి సిగ్గుపడి కాదు అటు ఇటు పోయింది. దరిద్రుడా దగ్గరికి వస్తే పోతామనే ఉద్దేశంలో దూరంగా వెళ్ళిపోతుంది. ఈడేమో సిగ్గు అనుకున్నాడు. అమ్మాయి ఏమనిద్దంటే ఎక్కడ నా వల్ల అంటే చాలా మంది అబ్బాయిలు చచ్చిపోతూ ఉన్నారు, ఆ మాన్స్టర్ ఇంక ఏదేదో చేసేస్తానేమో అని చెప్పి ఆ విధంగా ఏదో గుహల్లో ఊరి చివరన్న మొహల్లో ఊరి చివరన్న కోటల్లో ఊర్లో ఏవో పనికి మన కథలని చెప్పి నేను ఉంటున్నాను. మీరు చావు మాకుండా వద్దు అని చెప్పి నేను కష్టాలు పడి ఉంటుంటే మీకేమో కక్కువ తెక్కువ అయిపోయి పనికి మాలలాగా ప్రతోడు నానకపడేసి వస్తున్నారు. అట్లీస్ట్ ఊళ్ళో ఉన్న ఎంతమంది వచ్చేవాళ్ళు కాదేమో. ఇప్పుడు చూడు ఎక్కడ ఉన్న పని పాట లేకుండా అంతా వచ్చేస్తున్నారు. నేను కాపాడతాను వచ్చేస్తుంటారు. మొత్తానికి ఇదండి మ్యాటర్. స్టార్టింగ్ లో నా మాన్స్టర్ ని అపార్థం చేసుకున్నాను. అసలు ఒరిజినల్ గా అయితే ఈ గాలి బ్యాచ్ గాలిని అపార్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఈ సైంటిస్ట్ గాని చూస్తే చిన్న చిన్న జంతువుల్లో గానీ దేనిలో అయినా చెంచాడు మ్యాజిక్ ఉందని తెలిసినా వెంటనే దాన్ని తీసుకొచ్చి మిషన్ కింద పెట్టి మ్యాజిక్ అంతా లాగేస్తా ఉంటాడు. లాగేసి దాంతో లిక్విడ్ చేస్తుంటాడు. అప్పుడేదో డౌట్ వస్తా ఉంటది. ఇంకో పక్క వీళ్ళిద్దరిని చూస్తే ఈ అమ్మాయి చాలా మ్యాటర్ అంతా చెప్పిందిగా, అదంతా ఇది విన్నాడో లేదో కూడా నాకు డౌటే. అట్నే చూస్తానే ఉంటాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. ఇప్పుడు దాకా అమ్మాయి చెప్పిందంతా గాలికి వదిలేసాడు ఎదవా. సర్లేండి ఎవడు ఆత్మ వాడిది ఎవడేం చేస్తాడు. ఇంకో పక్క వీళ్ళ కోటలోకి రాగానే మ్యాజిక్ మేడం వీడు చేసేది చూసేసిద్ది. ఏదో మ్యాజిక్ జంతువుని మళ్ళీ పెట్టుకొని లోపల ఉన్న మ్యాజిక్ అంతా లాగేసి ఆ సిరప్ ని వీడి రోబోట్ లోపల వేస్తాడు. అది చూసి మొసలు చచ్చినోడా నువ్వు 500 ఏళ్ళ నుంచి బతుకుతున్నావా, నువ్వు పెద్ద ఐన్స్టైన్ వి రోబోట్లన్నీ తయారు చేసి సమాజ సేవ చేస్తావు మేమంతా నమ్మేయాలి. ఇప్పుడు మ్యాజిక్ అంతా జంతువుల్లోంచి లాగేసి మిషన్ లో వేస్తున్నావు. దానికి మళ్ళీ ప్రపంచంలో ఏదో మొట్టమొదటిసారి ఇంజిన్ తయారు చేసి నువ్వే అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. అలా స్పీచ్ మ్యాజిక్ చేసేవాళ్ళు పాపిస్టోళ్ళు ఇట్లాంటి భూమి మీద ఉండొద్దు ఏదేదో అన్నావు కదా. అదంతా వింటూ వీడికి ఒళ్ళు మండిపోద్ది. నా నిజం తెలిసిన వాళ్ళు నేను భూమి మీద బతకనివ్వను అంటాడు. అసిస్టెంట్ గాడు ఇది నోటి దోలకు వాగేగా భయపడి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి విషయం అంతా ఇడికి చెప్తాడు. ఫినిస్ట్ గాడు కూడా ఇంకేముంది పాపను కాపాడాలి అదే పని ఇడికి. పాప కూడా చెప్పిద్ది ఆ సైంటిస్ట్ గాడి గురించి నేను చాలా ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను. వాడు ఎప్పుడు నాయనకాలే పడుతూ ఉంటాడు. నా లోపల శక్తులు ఎక్కువ ఉన్నాయి కదా అవన్నీ లాగేసి వాడు లిక్విడ్ టానిక్ తయారు చేసుకుని అది మింగేసి ఇంకొక 500 ఏళ్ళు బతుకుదాం అనుకుంటున్నాడు. ఇంక ఇల్లు సొల్లేసుకునే టైంకి వాడు నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఈ ఎదవ డిస్కషన్ అంతా బయటకు పారిపోయి అప్పుడు పెట్టుకోవచ్చుగా. ఇడు వచ్చాక ఇటు చెప్పి వెళ్దామని అలా వెయిట్ చేస్తున్నట్టుంది. సైంటిస్ట్ గాడు వీళ్ళందరినీ ఇప్పుడు బంధించేసి జనాలు రోబోట్లతో ఇప్పుడు ఆ మిషన్ తెస్తాడు. పాప లోపల నుంచి శక్తి అంతా లాగేస్తా ఉంటాడు. మన ఫినిస్ట్ గాడు పాపను కాపాడాల్సిందే అని దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే చాలుగా అలా వెళ్ళిపోయి ముట్టుకుంటాడు. మరి మనోడికి శక్తులు ఎక్కువే ఉన్నాయి. అంతే మాన్స్టర్ అయిపోయింది. ఆ సైన్లన్నీ ఎలగొట్టుకుంటూ అక్కడ ఉన్న భటులు సిపాయిల్ని పగలగొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోద్ది. మన బ్యాచ్ కూడా ఆల్రెడీ వెనక్కి దిగి చూడకుండా పరిగెత్తుకుంటూ ఎప్పుడో వెళ్ళిపోతా ఉంటది. ఆ వెనకాలే వీళ్ళ భటులు కూడా చాలా మంది వెంటబడి ఉంటారు. మనోడు వాళ్ళని తంతూ ఉంటాడు. మ్యాజిక్ మేడం కూడా తన శక్తులను ఉపయోగించింది. ఏవో గింజలు తీసి జల్లగానే అన్ని పుచ్చకాయలు అయిపోతాయి. అబ్బా సాయంత్రం పుచ్చకాయ తినాలి. ఇప్పుడు చూస్తే మన సైంటిస్ట్ గాడు వాడి కోట కింద ఒక పెద్ద మిషన్ రోబోట్ అవేలే. అది కూడా ఈ తాబేలు ఫ్యాంటసీ తాబేలు ఇమాజినేషన్ లేదో నాకు అర్థం కావట్లా. అంత పెద్ద తాబేలు వచ్చిద్దండి
ఏంటి వస్తే వచ్చింది. ఆ కోట అంతా ఎందుకు పగలగొట్టావు? ఆ కోట చుట్టూ అంత ప్లేస్ అంతంత గ్యాప్ వదిలేవు. ఆ ఖాళీ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. కోట కింద ఎందుకు పెట్టాడు ఇటు దీన్ని? అది బయటకు వస్తే ఇలా కూలిపోయిద్దని తెలియదు వాడికి. ఈ సైంటిస్ట్ గడు వస్తా ఎడ్డుగాడిలే ఉన్నాడే. ఓకే అదంతా వదిలేయండి. ఇప్పుడు ఒరిజినల్ గా పోయి రివెంజ్ తీసుకుని ఆ తాబేలు వేసుకుని వెనక్కి వచ్చాడే అనుకోండి. ఇప్పుడు ఆడికి పోతాడు. ఆడే టెంట్ వేసుకుని దాని కింద పడుకోవాలి. ఇప్పుడు మంచి కోటను కంపు చేసాడు. తాబేలు వెళ్తూ ఉంటది. వీళ్ళు చాలా డిస్టెన్స్ వచ్చేసారు. ఒరిజినల్ తాబేలాగా ఇది కూడా నెమ్మదిగానే ఉంటది. దాంతో చేసేదేం లేక దూరం నుంచి బాంబులు వేస్తుంటాడు వీళ్ళ మీద. అప్పుడే ఫైనిస్ట్ గడు మేడంతో నువ్వు అని డిస్ట్రాక్ట్ చేయి, నేను ఎలాగైనా పెద్ద తాబేల్ని వెనక్కి దిగేలా చేస్తా. ఎందుకంటే ఒరిజినల్ తాబేల్ లాగే ఈ తాబేలు కూడా ఒకసారి వెనక్కి దిగితే అది పని చేయట్లేదంట. అంత గబ్బు ఇన్వెన్షన్ చేసాడు వీడు. మ్యాజిక్ మేడం అలా వీడి దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉంటది. వీడికి ఏమనబడ అట్లా లోపల ఉన్నాడు కదా, ఆ విషయం వీడికి అర్థం కావట్లా. ఇంకా వీడు ఆవిడ శక్తి అంతా లాగేసి ఆ మ్యాజిక్ మేడం ని ముసలావిడ చేసేస్తాడు. ఈ గ్యాప్ లో ఎట్టగొల్ల వీడు ఆ వెనక్కి తాబేల మీదకి ఎక్కుతాడు. దాని మీదకి ఎక్కి వేసిన డాన్స్ వల్ల వాడి కళ్ళజోడు కింద పడిపోయింది. అయితే ఎట్టగొల్ల కష్టపడి వీడు కూడా తాడు గీడు అన్ని వేసేసి ఆ తాబేల్ని పైనుంచి కిందకి లాగేస్తాడు. అంటే మాన్స్టర్ కూడా అదే టైంకి వచ్చి హెల్ప్ చేసి కొంచెం భయపెట్టిద్ది. దాంతో ఆ తాబేలు ఫుల్ గా రౌండ్ దిగిపోయింది. ఇంకా అందులో ఉన్న లిక్విడ్ అంతా ఉంటదిగా అది కింద పడిపోయింది. లిక్విడ్ ని మెయింటైన్ చేసుకోవడం అట్లా, అందుకే వెనక్కి దిగితే అది పని చేయట్లేదు. ఈ సైంటిస్ట్ గడు రెక్కలు బయట తీసి ఎగుకొని పోదాం అనుకుంటాడు. అది పని చేయక లిక్విడ్ లో పడి ఈడే పోతాడు. ఇది మళ్ళీ సైంటిస్ట్ మళ్ళీ పేరు. ఇంకో పక్క ఫినిస్ట్ గడు పాపం కింద పడి కళ్ళు పడిపోయాడు. అంటే ఏం కాలేదు కానీ పాప వచ్చి ఏడుతూనే ఉంటది. అయితే ఆ పాప కన్నీళ్లు పోయి ఇడి కళ్ళలో పడి ఇడి కళ్ళు వచ్చేస్తాయి. ఆహా ఏం ఇమాజినేషన్ లో. దీని తర్వాత మనోళ్ళు లేచి బాధపడకు, నేను నీతోనే ఉంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. పాప ఏమో పెళ్లి చేసుకుంటావా, మరి ఫస్ట్ నైట్ రోజు ఏం చేస్తావు నువ్వు, పని చూసుకోపో అని చెప్పి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఇంకా ఎవడి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. క్లైమాక్స్ లో మనం మ్యాజిక్ మేడం పుస్తకం చదువుతూ ఉంటది మళ్ళీ యంగ్ అవుదామని. అందులో పాప మాన్స్టర్ లో ఎలా చేంజ్ అయింది, దాని విరుగుడు ఏంటి, ఈ విషయాలన్నీ రాసి ఉంటాయి. ఇది దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ టాస్క్ ఇదే అంటది. అంటే నెక్స్ట్ పార్ట్ కూడా రెడీ అయిపోయారు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.